కట్టా నుంచి గట్టు దూకే నీళ్ళు అన్నొచ్చాడంటూ సంబరంగా దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు. ఇల్లు ఇల్లు చేరే సత్యమదే సక్రమంగా తెల్లారలేకి మాలచ్చి మా తలుపు కొడుతుంది. నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మా తలుపు కొడుతున్నావు, నువ్వే మాకు ఇస్తున్నావు మా ఇంటికి వచ్చి. రాలి జలము మాకు ఎన్ని జలములు ఉండా నువ్వే రావాలి. ఎవరు వద్దు మాకు, నువ్వు ఉండమనగా మాకు ఎవరు ఎందుకు. గానీ అమ్మ ఒడి గానీ నెక్స్ట్ రైతు భరోసా ఇవన్నీ నాకు వస్తున్నాయి సార్. ఉమెన్ ఎంపవర్మెంట్ సార్. మా శక్తిని ఇచ్చినారు మీరు. ఇంకా ఏపీలోనే ధైర్యవంతులం మేము, ధైర్యవంతుల ఉమెన్స్ మేము అని చెప్పుకోగల ఏపీ ఉమెన్స్ సార్ మేము. మన నవరత్నాల్లోని మన అన్ని పథకాలు ఎలాగో వాళ్ళందరికీ కూడా అందుతా ఉన్నాయి. అమ్మఒడి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో అవ్వ తాతలకు పెన్షన్ దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దోళ్లకు చేయూత దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని కూడా ఎలాగో అందుతా ఉన్నాయి. అన్ని పథకాలు తీసుకున్న పిల్లలు ఇద్దరు నర్సింగ్ చేస్తున్నారు, ఒక బీటెక్ చేస్తున్నారు. నీ వల్ల నీ ప్రభుత్వం వల్ల నా పిల్లలు బాగా చదివించాను. ఈ వాలంటీర్లు ఇంటింటికి వచ్చి మీ రూపంలో ప్రతి ఒక్కటి వచ్చి మేము కాళ్ళు బయట పెట్టకుండా చూసుకునే వాళ్ళన్నా. నాకు చేయూత వస్తున్నాయి సార్, మేము మగ్గం వేసుకుంటున్నాము. అప్పుడు ఇంట్లో ఇబ్బంది లేకుండా చక్కగా ఉన్నాం. ఆ చేయూత వచ్చినాయి, మగ్గం డబ్బులు వచ్చినాయి, అన్ని వచ్చినాయి. అవతల వాళ్ళు మన మీద దాడి చేస్తా ఉన్నారు అనంటే, లేదా సాక్షాత్తు నా మీదనే ఈ మాదిరిగా దాడి చేస్తా ఉన్నారు అనంటే దాని అర్థం ఏమిటి? దాని అర్థం విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని. దాని అర్థం విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారు అని. తల వంచిన ఆంధ్రుల కీర్తిని నిలబెట్టి